వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వాన్ని నిలదీసి పరిష్కరించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిద్దమవుతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని నేతాజీ క్లబ్ ఆవరణలో సిపిఐ పార్టీ నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అరిగిల సాయి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలపై స్పందించకుండా ఇతర విషయాలపైనే మాట్లాడుతోందంటున్నారు. నిరుద్యోగం, పేదరికం రోజురోజుకు పెరుగుతున్న వాటిని నిర్మూలించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు కాలక్షేపం చేస్తున్నాయని అరిగిల సాయి విమర్శించారు. గత 2 నెలల నుంచి లడ్డు 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 కల్తీ ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే గంటకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రజల డబ్బులు గంటల తరబడి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ లడ్డు గురించి ఆల్రెడీ సిట్టు వాళ్ళు వచ్చేసింది. సిబిఐ సిట్టు కలిపేసిన దాంట్లో రిపోర్ట్ వచ్చేసింది. అందరినీ ఎవడైతే కల్తీ చేశాడో అందరిని లోపలేసేయండి. లోపలేసి దాని మీద విచారణ జరిపించండి. అంతేగాని 24 గంటలు లడ్డు నువ్వు విట్టా అని ఈ లడ్డు చరిత్ర జరుగుతూనే ఉంది. ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ఈ లడ్లు తిన్నోళ్ళు ఎవరు చచ్చిపోవాలా? ఇప్పటికి లడ్డులో నేను అప్పుడు తిన్నా లడ్డులో ఏం టేస్ట్ ఏం మారలా. కల్తీ అంటారా? నువ్వు కల్తీ ఇప్పుడు మనం రోజు వాడే ఒకరు అంటారు, మా ఇంట్లో మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి, ఇంకొకరేమో ఇంకోటి ఏదో పామ్ ఆయిల్ అదేదో వాడుతున్నాను, రకరకాల పామ్ ఆయిల్ ఇంకోటి ఏదో అంటారు వాడుతున్నారు. రుచి గోల్డ్ అని ఉంది కదా అని అంటారు. అన్నీ కల్తీ జరుగుతున్న ఆయిల్స్ ప్రతిదీ. మనం పీల్చే గాలి కూడా కల్తీ, మనం తినే తిండి ఆహార వస్తువులన్నీ కల్తీ. ఏం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? దానికి ఒక మెషినరీ ఉంది కదా, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు? కొన్ని దాంట్లో అమలు చేస్తే తప్ప మొత్తం అమలు చేయలేదు. కాబట్టి ప్రజలు తిరగబడాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ప్రజలు మతోన్మాదానికి వ్యతిరేకంగా, మతాల మధ్య బీజేపీ సృష్టిస్తున్న గొడవలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలి. నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా యువకులు వీధుల్లోకి రావాలి. రైతులు గిట్టుబాటు ధర కోసం రైతులు వీధిలోకి రావాలి. ఎందుకంటే పంజాబ్లో తర్వాత చూసాం కదా, పంజాబ్ పోరాటం చేసి ఏం చేశారు? చేసిన చట్టాలని తిరిగి చుట్టబెట్టేసి అటక మీద ఎక్కించాల్సి వచ్చింది మోడీ. కాబట్టి ప్రజలు ఐక్యంగా ఉంటే, ప్రజలు ఒక విప్లవకర దీంతో స్ఫూర్తితో పనిచేస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం దిగిరాక తప్పదు. కాబట్టి ప్రజలు అందరూ తిరగబడాలి. ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలందరూ తిరగబడాలని చెప్పని, ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇంటింటికి గడపకి సిపిఐ అనే ఒక నినాదంతో వస్తూ ఉన్నాం. ప్రతి గడపకు వస్తున్నాం. వాళ్ళ దగ్గర పార్టీని ఆదరించమని చెప్పి విరాళాలు అడుగుతూ వాళ్ళని వాళ్ళ సమస్యల గురించి వింటూ ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం, తూర్పు కనపూరు గ్రామం, చిలకూరు మండలం, నెల్లూరు జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానం మార్చి 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు. మార్చి 10వ తేదీన జాతర ప్రారంభం. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 11వ తేదీ ఉదయం 6:30 అమ్మవారికి పూలంగి సేవ. శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు. శ్రీ గురునాథ స్వామివారి గ్రామోత్సవం. రాత్రి ఉయ్యాల సేవ. 12వ తేదీ యారా శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6:30 శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 13వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవం. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. అందరికీ ఇదే మా ఆహ్వానం. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు. శ్రీ చిల్లకూరు దశరథరామిరెడ్డి చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి.